ఓం శ్రీ గురుభ్యో నమ. కొంతమందికండి స్నానం ఎంతసేపు చేయాలని ఒక చిన్న అనుమానం కూడా ఉంటుందండి. అదేంటంటే చాలామంది 2 నిమిషాల్లో స్నానం చేసి వచ్చేస్తారండి. వాడు ఏం చేస్తాడో తెలియదు. 2 చెంబులు నీళ్ళు పోసుకుంటాడు. ఆ మొహము ఇలా చేతులు ఇలా అనుకుని మొహం రుద్దుకొని వచ్చేస్తాడేమో. 2 డొక్కులు నీళ్ళు పోసేసుకొని వచ్చేసి స్నానం చేసి వచ్చాడు. అది అసలు అలా స్నానం చేయకూడదు. అలా చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అసలు బాత్రూంలో బల్లలు కూడా ఉంటాయండి. చక్కగా ఆ బల్ల మీద కూర్చొని లేకపోతే నిలబడ్డా సరే ఒళ్ళు ప్రతి పార్టు కూడా చక్కగా రుద్దుకోవాలండి. సబ్బుతోనో నలుగుబిడ్డతోనో రుద్దుకునే ముందు నీళ్లు పోసుకోవాలి. అది చక్కగా రుద్దుకున్న తర్వాత ఆ మురికి పోయేట్టుగా చేయి రుద్దుకున్నావు. ఆ చేయి మీద చెంబెడు నీళ్లు, ఒక పెద్ద బకెట్ నీళ్లు, వేడి నీళ్లు పెట్టుకొని చక్కగా కనుక స్నానం చేస్తే కనీసం ఒక 15-20 నిమిషాలన్నా స్నానం చేయాలండి. 2 మినిట్స్లో స్నానం చేసి వచ్చేయటం కాదు. అది అసలు అది మన పిల్లలకు కూడా నేర్పాలండి. ఎన్ని పనులున్నా సరే స్నానం అంటండి ఎలాంటిదంటే ఒక ఆహారంతో సమానం అంటండి. ముఖ్యంగా చంటి పిల్లలకి మీరు అబ్జర్వ్ చేయండి. వాడు చంటి పిల్లలకి ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ అండి. అవన్నీ ఆముదం నూనె, నువ్వుల నూనె, ఆముదంగా అలా ఆముదంతా శరీరం రాసి సాగతీసి నలుగు పెట్టి తలకు అవన్నీ పెట్టి కాళ్ళ మీద పడుకోబెట్టి పిల్లల్ని, చంటి పిల్లల స్నానం గురించి కూడా ఒకసారి గతంలో చెప్పాను నేను. అది అందరికీ చేత కాదండి. అది ఆ నీళ్లు పోస్తుంటే ఇట్లా చేయబెట్టి పోయాలి. పైనుంచి నీళ్లు పోస్తుంటే వీళ్ళ పిల్లలకి ముక్కులో పోతాడు ఊపిరాడదు చంటి పిల్లలకి. అందుకని దానికి ఒక పద్ధతిగా చేయించాలి స్నానం. అలా వేడి నీళ్ళతో పావుగంట 20 నిమిషాలు కనుక చంటి పిల్లలకైనా అంతే అరగంట పడుతుంది స్నానం చేయించాలండి. ఇట్లా నలుగుబిడి చేయించాలండి. చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి. స్నానం చేయించి హాయిగా పౌడర్ రాసి పిల్లలకి, చంటి పిల్లలకి ఫ్యాన్ కింద పడుకోబెడితే హాయిగా నిద్రపోతారండి. వాళ్ళకి ఆహారం కూడా అడగరు. తర్వాత ఎప్పుడో లేచినప్పుడే ఎడుస్తాడు. ఎందుకని అంటే ఏంటనమాట, ఆ స్నానం అనేది సక్రమంగా మనం చేస్తే మనకేంటంటే అది మనం లోపలికి ఆహారం తీసుకుంటే ఎంత శక్తో స్నానం కూడా అంత శక్తిని ఇస్తుంది మనకు తెలియకుండానే. అందువలన ఆ స్నానం చేసేటప్పుడు ఊరికి ఆదరాబాదరాగా మాత్రం స్నానము చేయకూడదు. ఇంకోటి ఏంటంటే అలా చేస్తే దాన్ని గజస్నానం అంటారటండి. సంస్కృతంలో ఒక మాట ఉంది. అదేం చేస్తుందంటే తొండంతే నేడుచుకుంటుందిట. మళ్ళీ ఇలా వస్తుంది. కొంచెం దుమ్మును అవి ఉంటే ఆ పూలు గీలు అవి నుంచి మళ్ళీ నెత్తిమించలు ఉంటుంది. మళ్ళీ సరస్సులోకి దిగుతుంది. మళ్ళీ దానికి ఎంతసేపటికైనా ఇంకా స్నానం అవ్వదు, ఎంతసేపటికైనా పరిశుభ్రం అవ్వదు. ఇది 2 ఉన్నాయి దాంట్లో. ఆ విధంగా చేస్తే దాన్ని ఏమంటారంటే గజస్నానము అంటారండి. అది గజస్నానం. అలా మనం చేయకూడదు. అలా గంటలు గంటలు చేసేస్తున్నాను. దానికి ఇంకా తెవలదు ఆ స్నానం ఏనుక్కి. అలా గంటలు చేసే గజేంద్ర మోక్షంలో చివరికి ఈ సరస్సు అంతా కల్లోలం అయిపోతే ఎక్కడో అడుగులున్న ముసలు బయటకు వచ్చేవరకు స్నానం చేసింది. ఆ మకరం వచ్చి కాళ్ళు కొట్టుకుంది. అక్కడి నుంచి దేవుణ్ణి అది ఆ కథ మనందరికీ తెలిసిందే, గజేంద్ర మోక్షం. అది ఇప్పుడు గజస్నానంలాగా గంటలు చేయటము మంచిది కాదు. 2 చెంబులు పోసేసుకొని దులుపుకొని వచ్చేసి తుడుగుడితో తుడుచుకోవటము మంచిది కాదు. ముఖ్యంగా స్నానం చేసామంటే మన శరీరం మీద ఉన్నటువంటి మురికి పోవాలి. మురికి అంటే ఏంటండి, ఇలా చేతులు రుద్దేసుకోవడం కాదండి. చెవులు, ముక్కు, కళ్ళు, మెడ అన్నీ కూడా సక్రమంగా ఒక్కొక్కటి నెమ్మదిగా రుద్దుకోవాలండి. అలా రుద్దుకోవాలంటే ఏమవుతుంది, మనకు టైం పడుతుంది. అవి అలా వేపు వరకు రుద్దుకోగానే మళ్ళీ ఒక చెంబడి నీళ్ళు పోసుకోవాలి. మళ్ళీ కాళ్ళు రుద్దుకోవాలి, మోకాళ్ళు రుద్దుకోవాలి, పాదాలు రుద్దుకోవాలి. అలా రుద్దుకోకపోతే కొంతమంది పాదాలు నల్లగా ఉండిపోతాయి అంతే. ఆ నలుపు చేరి మట్టి చేరి అసలే కొంతమంది నల్లగా ఉంటారు. దానికి తోడు స్నానం కూడా సరిగ్గా చేయలేదనుకోండి, వాడు ఇంకా నల్లగా ఉంటాడు. అందుకని చెప్పేసి ఈ స్నానం అనేది మరి చక్కగా మనం చేసినట్లయితే, ఇక్కడ ఒక ముఖ్య విషయం చూస్తున్నానండి. స్త్రీలైనా సరే పురుషులైనా సరే శాస్త్రం ఏం చెబుతున్నదంటే నగ్న స్నానం చేయకూడదు అని చెబుతున్నదండి. పూర్వకాలంలోనండి స్నానం చేయడానికి వెళితే మాలాంటి వాళ్ళకి 2 తుండుగడ్డలు ఇచ్చేవాళ్ళండి. 2 ఎందుకంటే అనుకుంటాం మనం, ఒకటి కట్టుకోవటానికి, ఒకటి తుడుచుకోవటానికి. అది ఆ సంప్రదాయం. అది అలాగా
మనం ఆడవాళ్ళైనా అంతే. ఏదో చిన్న గుడ్డన్నా కట్టుకోవాలి కానీ, ఎవ్వరైనా అదే నగ్న స్నానం చేస్తే ఇంకో నష్టం ఏంటంటేనండి, గంగాదేవిని మనం అవమానించినట్టండి. వీడెవడో తలుపు తాకట్టుగా చూస్తాడు, లేకపోతే ఇవన్నీ ఇప్పుడు అవి కూడా కేసులు కదండి. ఫోటోలు తీశారు, అవి చేశారు, ఇవి చేశారు. ఈ ఎదవ గొడవలన్నీ వీటి వల్లే వస్తున్నాయి. మనం చేసే పనుల వల్లే. మనం సక్రమంగా ఏదైనా ఒక వస్త్రం కట్టుకొని స్నానం చేస్తే ఓ పద్ధతిగా ఉంటుంది. ఎవరైనా సరే చేయాలి. శాస్త్రం ఏం చెబుతున్నదంటే మనం నగ్న స్నానం చేయకూడదు, ఆదరాబాదరాగా చేయకూడదు. చక్కగా చేసినట్లయితే అటువంటి స్నానం రోజుకు ఒక్కసారి చేసినా సరే అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మళ్ళీ మళ్ళీ మొదటినాడు ఉదయం దాకా కూడా నువ్వు రాత్రి వీలైతే చేయి, లేకపోతే లేదు, నీకేం ఇబ్బంది ఏమి ఉండదు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. స్వస్తి.